బ్లాక్ వాటర్ యుద్ధం ప్రారంభమైంది. స్టానిస్ బరతియన్ నౌకలు కింగ్స్ లాండింగ్ వద్దకు చేరుకుంటాయి. టైరియన్ లన్నిస్టర్ తన ప్రణాళికను అమలు చేస్తాడు. ఒక ఖాళీ నావలో వైల్డ్ ఫైర్ ని నింపి స్టానిస్ నౌకల వైపు పంపిస్తాడు. బ్రోన్ బాణంతో ఈ నావని తగలబెడతాడు. పచ్చని మంటలు నీటిపై వ్యాపించి స్టానిస్ నౌకలను బూడిదగా మారుస్తాయి. వేలాది సైనికులు అగ్నికి ఆహుతవుతారు. నగరంలో ప్రజలు భయంతో చూస్తారు. సెర్సీ లన్నిస్టర్ రెడ్ కీప్లో తన కుమారుడు టామెన్తో మద్యం తాగుతుంది. కాని స్టానిస్ బరతియన్ ఇంకా ఓడిపోలేదు. అతని మిగిలిన సైన్యం పడవలో తీరానికి చేరుకుంటుంది. ముద్గేట్ వద్ద యుద్ధం మొదలవుతుంది. స్టానిస్ స్వయంగా ముందు వరుసలో పోరాడుతాడు. అతని సైనికులు గోడలపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. టైరియన్ లన్నిస్టర్ తన సైనికులను ప్రోత్సహిస్తాడు. అతను స్వయంగా గోడలపై ఉన్న భారతీయన్ సైనికులతో పోరాడుతాడు. ఒక రహస్య సురంగం ద్వారా అతను సైనికులను తీసుకుని శత్రువుల వెనుక నుండి దాడి చేస్తాడు. యుద్ధం ఉధృతంగా సాగుతుండగా జాఫ్రీ రాజు భయపడి రెడ్ కీప్ కి పారిపోతాడు. కాని టైరియన్ పోరాడుతూనే ఉంటాడు. అక్కట్టు యుద్ధంలో టైరియన్ సెర్మాండాన్ ముర్చిమెరే ద్వారా ముఖంపై దెబ్బ తింటాడు. సాన్సా స్టార్క్, అన్ని మహిళలు మరియు పిల్లలు మేవార్స్ సెప్లో దాక్కుంటారు. సెర్సీ రాజు జాఫ్రీని కలుసుకుని అతన్ని దూషిస్తుంది. ఆమె తన చిన్న కుమారుడు టామెన్తో వైల్డ్ ఫైర్ విషం తాగడానికి సిద్ధమవుతుంది. నగరం పడిపోతుందని ఆమె నమ్ముతుంది. నిరాశలో ఉన్న క్షణంలో టైవిన్ లన్నిస్టర్ తన సైన్యంతో కింగ్స్ లాండింగ్ కు వస్తాడు. అతను రెన్లీ బరతియన్ మాజీ సైనికులు మరియు హైగార్డెన్ టైరెలతో కలిసి వచ్చి బరతియన్ సైన్యంపై దాడి చేస్తాడు. స్టానిస్ బరతియన్ సైన్యం నిర్నామం అవుతుంది. యుద్ధం ముగుస్తుంది. రెడ్ కీప్లో టైవిన్ లన్నిస్టర్ ప్రవేశించి విజయం సాధించినట్లు ప్రకటిస్తాడు. జాఫ్రీ రాజుగా ఉంటాడు. కింగ్స్ లాండింగ్ రక్షింపబడింది. కాని టైరియన్ లన్నిస్టర్ తీవ్రంగా గాయపడి అతని భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది.